హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుధా ట్యూటోరియల్. మన ఛానల్లో యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్కి సంబంధించి సచివాలయానికి సంబంధించి ఆన్లైన్ టెస్ట్లు అయితే కండక్ట్ చేసామండి. ఆ బిట్స్ ఉన్నాయి, అలాగే మోడల్ పేపర్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. సో ప్రజెంట్ వచ్చి మన దగ్గర యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్కి సంబంధించిన బిట్స్ మాత్రమే 1800 బిట్స్ ఉన్నాయండి. 1800 బిట్స్ అనేవి ఓన్లీ పార్ట్ బి నుంచి ఉన్నాయి మన దగ్గర. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలి అనుకుంటే కనుక తీసుకోవచ్చు. వాట్సాప్ నెంబర్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చామండి. సో ఎవరికైనా కావాలనుకుంటే జస్ట్ వాట్సాప్లో 1800 బిట్స్ పీడిఎఫ్ కావాలి అని జస్ట్ మీరు ఒక మెసేజ్ చేస్తే చాలండి, మేము మీకు రిప్లై ఇస్తాము. 1800 బిట్స్కి కాస్ట్ వచ్చి 600 అండి. 1800 బిట్స్కి 600 కాస్ట్ అండి. ఓన్లీ యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ బిట్స్ ఉంటాయి. అలాగే అవి ప్రతి ఒక్కటి కూడా టోటల్ సిలబస్ నుంచి టాపిక్ వైజ్గా ఉంటాయి. ఏ టాపిక్కి ఆ టాపిక్కి సపరేట్గా బిట్స్ ఉంటాయి. 4 ఆప్షన్స్ బిట్స్ అండి, మల్టిపుల్ చాయిస్ బిట్స్. ఇప్పుడు మీరు ఏవైతే చూస్తున్నారో సేమ్ అలా ఉంటాయండి. సో మీరు అవి తీసుకొని పీడిఎఫ్ ప్రింట్ కూడా తీయించుకోవచ్చు. మీరు ప్రింట్ తీసుకునే అవకాశం కూడా మీకు ఉంటుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక తీసుకోవచ్చు. ఫస్ట్ దానికి ఆన్సర్ నుంచి 7 నుంచి 8. ఆప్షన్ సి. ఒక పొట్టేలు ఎన్ని జీవాలను పొర్లుతుంది? ఒక పొట్టేలు వచ్చేసి 20 నుంచి 25 జీవాలను పొర్లుతుంది. ఆన్సర్ ఆప్షన్ ఏ, 20 నుంచి 25. ఎన్ని వారాల వయసు నుండి పిల్లలకు పుష్పజాతి గడ్డి, వేప కొమ్మలు కొరికేందుకు అందుబాటులో ఉంచాలి? మూడవ దానికి ఆన్సర్ వచ్చి 2 నుంచి 3 వారాల వయసు నుండి పిల్లలకు పుష్పజాతి గడ్డి, వేప కొమ్మలు అందుబాటులో ఉంచాలి. ఆన్సర్ వచ్చి ఆప్షన్ డి, 2 నుంచి 3. నెక్స్ట్ వన్. గొర్రెలు ఈనిన తరువాత సుమారు ఎన్ని వారాల పాటు తల్లి గొర్రెలకు బలమైన దానా ఇవ్వాలి? ఒకసారి గొర్రె ఈనిన తర్వాత దానికి 6 వారాల పాటు బలమైన దానా ఇవ్వాలి. ఈనిన తర్వాత దాన్ని తల్లి గొర్రె అంటాం కాబట్టి దానికి 6 వారాల పాటు బలమైన దానా ఇవ్వాలి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, 6. నెక్స్ట్ వన్. ప్రతి 100 జీవాలకు కనీసం ఎన్ని మేకపోతులు లేదా పొట్టేలకు తక్కువ కాకుండా ఉండేలా జాగ్రత్త వహించాలి? 6వ దానికి ఆన్సర్ ప్రతి 100 జీవాలకు కనీసం 4 మేకపోతులు లేదా పొట్టేలకు తక్కువ కాకుండా ఉండేలా జాగ్రత్త వహించాలి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, 4. మన దగ్గర మెటీరియల్ కూడా అవైలబుల్గా ఉందండి. ఎవరికైనా కావాలనుకుంటే పీడిఎఫ్ తీసుకోవచ్చు. కాస్ట్ వచ్చి 300. నెక్స్ట్ వన్. ఎన్ని మాసాల వయసు నిండగానే పిల్లలు పాలు త్రాగించడం మాన్పివేయాలి? 7వ దానికి ఆన్సర్ వచ్చి 2 నుంచి 3 మాసాల వయసు నిండగానే పిల్లలు పాలు త్రాగించడం మాన్పివేయాలి. ఆన్సర్ ఆప్షన్ డి, 2 నుంచి 3. నెక్స్ట్ వన్. చాలా గొర్రెల మందలో ఎంత శాతం పిల్లలు చిన్న వయసులోనే మరణిస్తున్నాయి? 20 నుంచి 30% పిల్లలు చిన్న వయసులోనే మరణిస్తున్నాయి. ఆన్సర్ వచ్చి డి, ఆప్షన్ డి, 20 నుంచి 30%. నెక్స్ట్ వన్. వీలైనంత వరకు ఎన్ని చూడి గొర్రెలను ఒక పాకలో ఉంచి సరిపడా మేత మరియు నీరు సమకూర్చాలి? వీలైనంత వరకు 45 నుంచి 50 చూడి గొర్రెలను ఒక పాకలో ఉంచి సరిపడా మేత, నీరు సమకూర్చాలి. ఆన్సర్ ఆప్షన్ బి, 45 నుంచి 50. నెక్స్ట్ వన్. పిల్లలు ఎన్నవ నెల వయసు నుండి గడ్డి కొరకడము ప్రారంభిస్తాయి? పిల్లలు 1వ నెల వయసు నుండి గడ్డి కొరకడము ప్రారంభిస్తాయి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, 1వ నెల. నెక్స్ట్ వన్. ఎన్నవ రోజు లివర్ టానిక్ లేదా కార్బోనేటివ్ మిక్చర్ త్రాగించాలి? 11వ దానికి ఆన్సర్ వచ్చి 7 నుంచి 10వ రోజు లివర్ టానిక్ లేదా కార్బోనేటివ్ మిక్చర్ తాగించాలి. ఆన్సర్ ఆప్షన్ ఏ, 7 నుంచి 10వ రోజు. నెక్స్ట్ వన్ చూద్దాము. 12th వన్ వచ్చేసి మేకల్లో కొన్ని ముఖ్యమైన ఎద లక్షణాలు ఏవి? ఇతర మేకల పైకి ఎక్కుతుంది, అది ఒక ఎద లక్షణం అండి. అలాగే చూలు కట్టిన 5 నెలలకు ఈనుతాయి, అది కూడా ఎద లక్షణమే. తోక ఊపుతూ ఉంటుంది, ఇది కూడా ఎద లక్షణమే. కొన్ని మాత్రం 3 పిల్లల్ని పెడతాయి, ఇది కూడా ఎద లక్షణమే. ఈ 4 కూడా 4 ఆప్షన్స్ కూడా మీరు చూసినవి ఎద లక్షణాలు. ఆన్సర్ వచ్చేసి
ఏ, బి, సి, డి. 4 ఆప్షన్స్ కూడా కరెక్ట్ ఆన్సర్సే. నెక్స్ట్ వన్. గొర్రె ఒక్కింటికి రోజుకు కనీసం ఎన్ని గ్రాముల దానా మిశ్రమాన్ని ఇవ్వాలి? గొర్రె ఒక్కింటికి రోజుకు కనీసం 150 గ్రాముల దానా మిశ్రమాన్ని ఇవ్వాలి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 150 గ్రాములు. నెక్స్ట్ వన్. ఎన్నవ నెలలో గాలికుంటు వ్యాధి నివారణ టీకా వేయించాలి? 3వ నెలలో గాలికుంటు వ్యాధి నివారణ టీకా వేయించాలి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి 3వ నెలలో. నెక్స్ట్ వన్. గొర్రెలు మేకలకు వాటి శరీర బరువులో సుమారు ఎంత శాతం నీరు అవసరం ఉంటుంది? గొర్రెలు మేకలకు వాటి శరీర బరువులో సుమారు 10 నుంచి 12% నీరు అవసరం ఉంటుంది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. నెక్స్ట్ వన్. సంవత్సరంలో ఎన్ని నెలలు మాత్రమే పచ్చిక లభిస్తుంది? సంవత్సరంలో 4 నుంచి 5 నెలలు మాత్రమే పచ్చిక లభిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ డి 4 నుంచి 5 నెలలు. ఎన్ని మాసాల వయసులో నట్టల మందు రెండవసారి త్రాగించాలి? ఆన్సర్ 3 మాసాల వయసులో నట్టల మందు రెండవసారి త్రాగించాలి. ఆన్సర్ ఆప్షన్ ఏ 3వ మాసంలో. నెక్స్ట్ వన్. ఎన్నవ నెలలో చిటుకు రోగం నివారణకు టీకాను వేయించాలి? 4వ నెలలో చిటుకు రోగం నివారణకు టీకాను వేయించాలి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి 4వ నెలలో. నెక్స్ట్ వన్. మేకలకు రోజుకు ఎన్ని కిలోల మేత అవసరం? మేకలకు వచ్చేసి రోజుకు 5 నుంచి 6 కిలోల మేత అవసరం ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ సి. నెక్స్ట్ వన్. వైరస్ క్రిముల ద్వారా సోకే వ్యాధి ఏది? వైరస్ క్రిముల ద్వారా సోకే వ్యాధి వచ్చేసి నీలినాలుక వ్యాధి వైరస్ క్రిముల ద్వారా సోకుతుంది. అలాగే గాలికుంటు వ్యాధి, మూత పండ్ల వ్యాధి, మశూచి వ్యాధి. ఈ 4 వ్యాధులు కూడా వైరస్ క్రిముల ద్వారా సోకే వ్యాధులు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, బి, సి, డి. 4 ఆప్షన్స్ కూడా కరెక్ట్ ఆన్సర్సే. ఫోన్ నెంబర్ అనేది డిస్క్రిప్షన్లో ఉందండి, ఎవరికైనా కావాలంటే చూడొచ్చు. ఎన్నవ రోజున నట్టల నిర్మూలనకు మొదటిసారి త్రాగించాలి? 21వ దానికి ఆన్సర్ 15వ రోజున నట్టల నిర్మూలనకు మొదటిసారి త్రాగించాలి. అంటే ఆ మందును మొదటిసారి 15వ రోజున త్రాగించాలి. 21వ దానికి ఆన్సర్ 15వ ఆప్షన్ డి. చూడికాలం మేకల్లో ఎన్ని రోజులు ఉంటుంది? చూడికాలం మేకల్లో 142 నుంచి 152 రోజులు ఉంటుంది. 22వ దానికి ఆన్సర్ వచ్చి ఆప్షన్ ఏ 142 నుంచి 152. పిల్లల బొడ్డుకు అయోడిన్ను ఎన్ని రోజుల పాటు అద్దాలి? పిల్లల బొడ్డుకు అయోడిన్ను 2 నుంచి 3 రోజుల పాటు అద్దాలి. ఆన్సర్ ఆప్షన్ డి 2 నుంచి 3 రోజులు. నెక్స్ట్ వన్. 24th. బ్యాక్టీరియా ద్వారా సోకే వ్యాధి ఏది? బ్యాక్టీరియా ద్వారా సోకే వ్యాధి ఈసుకొని పోవడం అనేది ఒక వ్యాధి. కాలిపుండ్ల వ్యాధి అనేది కూడా బ్యాక్టీరియా ద్వారా సోకే వ్యాధి. గొంతువాపు అలాగే చిటుకు రోగం కూడా బ్యాక్టీరియా ద్వారా సోకే వ్యాధి. ఈ 4 ఆప్షన్స్ కూడా కరెక్ట్ ఆన్సర్సేనండి. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి. 4 కూడా 24th దానికి కరెక్ట్ ఆన్సర్స్. నెక్స్ట్ వన్ చూద్దాము. 25th వన్. మేత కొరత ఉన్న కాలంలో రోజుకు ఎన్ని గంటల పాటు తిరగటం వలన జీవాలు తమ శరీర శక్తి కోల్పోతాయి? ఎప్పుడైతే జీవాలకు మేత కొరతగా ఉంటుందో అంటే తక్కువగా ఉంటుందో ఆ కాలంలో రోజుకు ఎన్ని గంటల పాటు తిరగటం వలన తమ శక్తిని కోల్పోతాయి అంటే 8 గంటల పాటు తిరగటం వలన తమ శరీర శక్తి కోల్పోతాయి. అది ఎప్పుడు కాదండి, మేత కొరతగా ఉన్న కాలంలో మాత్రమే. ఇది ఒకసారి బిట్ అనేది క్లియర్గా ఒకసారి చూసుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. నెక్స్ట్ వన్. ఆరోగ్యమైన పిల్లలు ఈనిన ఎన్ని నిమిషాల్లో నిలబడి పావు గంటలో పాలు తాగుతాయి? ఆరోగ్యమైన పిల్లలు 10 నిమిషాల్లో నిలబడి పావు గంటలో పాలు తాగుతాయి. అంటే 15 నిమిషాల లోపే పాలు తాగుతాయి 10 నిమిషాల్లో.
ఈ క్వశ్చన్ కూడా ఒకసారి చూడండి, ఇది కూడా ఇంపార్టెంట్ బిట్టే. నెక్స్ట్ 127th చూద్దాము. సాధారణంగా జీవాలు ఈనిన తర్వాత వాటి పిల్లల్ని ఎన్ని మాసాల వరకు తల్లి దగ్గర పాలు తాగిస్తుంటారు? 3 నుంచి 4 మాసాలు. ఈనిన తర్వాత 3 నుంచి 4 మాసాల వరకు తల్లి దగ్గర పాలు తాగిస్తూ ఉంటారు. సడన్గా జీవాలు మనం ఫీడింగ్ ఆఫ్ చేసినట్టయితే అవి ఇబ్బంది పడతాయండి. సో అందుకని ఆన్సర్ 3 నుంచి 4. జీవాలు రోజుకు సరాసరి పెరగవలసిన బరువు ఎన్ని గ్రాములు? జీవాలు పెరగవలసిన బరువు వచ్చి 140 గ్రాములు. అవి 140 గ్రాములు బరువు అనేది పెరగవలసి ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్ వన్ అండి. మగపిల్లలకు ఎన్ని నెలల వయసులో విత్తులు కొట్టిస్తే పెరుగుదల బాగుంటుంది? మగపిల్లలకు 3 నెలల వయసులో విత్తులు కొట్టిస్తే పెరుగుదల అనేది బాగుంటుంది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, 3 నెలలు. నెక్స్ట్ వన్. గొర్రెలు సంవత్సరానికి ఒకసారి బదులు ఎన్ని మాసములకు పిల్లలను ఇస్తాయి? 31వ దానికి ఆన్సర్ గొర్రెలు సంవత్సరానికి ఒకసారి బదులు 8 నుంచి 9 మాసములకు పిల్లలను ఇస్తాయి. ఆన్సర్ ఆప్షన్ సి, 8 నుంచి 9 మాసములకు. నెక్స్ట్ వన్. కొనుగోలు చేసేటప్పుడు ఆడగొర్రెలు ఎన్ని ఈతలోపు ఉండాలి? మనం ఆడగొర్రెలను కొనుగోలు చేసేటప్పుడు అంటే కొనేటప్పుడు 1 ఈతలోపు ఉండాలి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. నెక్స్ట్ వన్. దానా మిశ్రమాన్ని కూడా రోజుకు గొర్రెకు ఎన్ని గ్రాముల చొప్పున సమకూర్చాలి? మనం మామూలుగా దానా ఇస్తామండి. దానా మిశ్రమాన్ని కూడా అంటే ఏదో ఒక మిశ్రమాన్ని ఇస్తూ ఉంటాము. దానా మిశ్రమాన్ని కూడా రోజుకు గొర్రెకు వచ్చేసి 150 నుంచి 200 గ్రాముల చొప్పున సమకూర్చాలి. ఆన్సర్ వచ్చి ఆప్షన్ ఏ, 150 నుంచి 200 గ్రాముల చొప్పున. నెక్స్ట్ వన్ 34th. చూలు కట్టిన ఏ మాసం నుంచి ఈనే వరకు సరిపడా సమతుల్య పౌష్టికాహారం మరియు నీరు అందించాలి? చూలు కట్టిన 4వ మాసం నుంచి ఈనే వరకు సరిపడా సమతుల్య పౌష్టికాహారం మరియు నీరు అందించాలి. ఆన్సర్ ఆప్షన్ ఏ, 4వ. నెక్స్ట్ వన్. ఎన్ని మాసాల వయసులో పునరుత్పత్తికి వినియోగించని మగపిల్లలను గుర్తించి వాటి విత్తులు రొక్కిస్తే బరువు త్వరగా పెరిగి మాంసం దిగుబడి పెరుగుతుంది? 3వ మాసాల వయసులో పునరుత్పత్తికి వినియోగించని మగపిల్లలను గుర్తించి వాటి విత్తులు రొక్కిస్తే బరువు త్వరగా పెరిగి మాంసం దిగుబడి పెరుగుతుంది. నెక్స్ట్ వన్. ప్రతి పిల్లకు రోజుకు ఎన్ని గ్రాముల పిల్లల దానా మిశ్రమాన్ని కూడా ఏర్పాటు చేసినచో పిల్లలు నిర్దిష్ట పరిమాణంలో పెరిగి అధిక లాభాలను ఇస్తాయి? 36వ దానికి ఆన్సర్ వచ్చేసి ప్రతి పిల్లకు రోజుకు 30 నుంచి 50 గ్రాములు మిశ్రమాన్ని కూడా ఏర్పాటు చేసినచో పిల్లలు నిర్దిష్ట పరిమాణంలో పెరిగి అధిక లాభాలను ఇస్తాయి. ఆన్సర్ ఆప్షన్ సి, 30 నుంచి 50 గ్రాములు. నెక్స్ట్ వన్ 37th చూద్దామండి. మేకలు 9 మాసములకు బదులు ఎన్ని మాసములకు ఒకసారి పిల్లలను ఇస్తాయి? మేకలు 9 మాసములకు బదులు 7 నుంచి 8 మాసములకు ఒకసారి పిల్లలను ఇస్తాయి. ఆన్సర్ ఆప్షన్ సి. నెక్స్ట్ వన్. ఏవి రాకుండా అవసరాన్ని బట్టి మందులు స్ప్రే చేసి వాటి బారి నుండి పిల్లలను రక్షించాలి? దోమలు రాకుండా, పిడుదులు రాకుండా, పేలు రాకుండా, అలాగే గోమార్లు రాకుండా, ఈ 4 రాకుండా అవసరాన్ని బట్టి మందులు స్ప్రే చేసి వాటి బారి నుండి పిల్లల్ని రక్షించాలి. ఆన్సర్ వచ్చేసి ABCD 4 ఆప్షన్స్ కూడా కరెక్టే. శాస్త్రీయపరమైన జీవాల పోషణలో పిల్లలలో మరణాల శాతం ఎంతకంటే తక్కువగా ఉండాలి? శాస్త్రీయపరమైన జీవాల పోషణలో 10% కంటే తక్కువ ఉండాలన్నమాట. ఆన్సర్ ఆప్షన్ డి అండి, 10%. నెక్స్ట్ వన్. గొర్రెల్లో ఎదకాలం ఎన్ని గంటలు ఉంటుంది? గొర్రెల్లో ఎదకాలం వచ్చేసి 24 గంటలు ఉంటుంది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, 24 గంటలు.
గొర్రెలు మరియు మేకలు ఎదలో ఉన్నప్పుడు లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? తరచుగా మూత్రం పోయడం, మేత సరిగ్గా తినకపోవడం, పాలు తగ్గడం, చిరాకుగా ఉండటం. గొర్రెలు మేకలు ఎదలో ఉన్నప్పుడు ఈ క్రింది లక్షణాలు ఉంటాయన్నమాట. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి. 4 ఆప్షన్స్ కూడా కరెక్ట్ ఆన్సర్సేనండి. ఈ 4 కూడా ఎదలో ఉన్నప్పుడు కనిపించే లక్షణాలు. నెక్స్ట్ వన్ చూద్దామండి. ఇవి ప్రతి ఒక్కటి కూడా ఇంపార్టెంట్ బిట్స్ అండి. పిల్లలు పుట్టినప్పటి నుంచి ఎన్ని నెలల వరకు జాగ్రత్తగా పెంచాలి? పిల్లలు పుట్టినప్పటి నుంచి 3 మాసాల వరకు జాగ్రత్తగా పెంచాలి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, 3 మాసాల వరకు. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇవి అన్నీ ఇంచుమించు ఒకేలాగా ఉంటాయండి. మేకల్లో ఎదకాలం ఎన్ని గంటలు ఉంటుంది? మేకల్లో ఎదకాలం వచ్చేసి 24 నుంచి 72 గంటలు ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ డి, 24 నుంచి 72 గంటలు. ఆడ మగ పిల్లలను వేరు చేసి ప్రతి గుంపులో ఎన్ని పిల్లలతో వేరువేరుగా పెంచాలి? ఆడ మగ పిల్లలను వేరు చేసి ప్రతి గుంపులో 50 నుంచి 60 పిల్లలతో వేరువేరుగా పెంచాలి. 50 నుంచి 60. జీవాల పెంపకందారులు విత్తనం పొట్టేళ్లను ఎల్లప్పుడూ ఆడవాటితో పాటు దేనిలో ఉంచి పోషిస్తుంటారు? జీవాల పెంపకందారులు విత్తనం పొట్టేళ్లను ఎల్లప్పుడూ కూడా ఆడవాటితో పాటు మందలోనే ఉంచి పోషిస్తుంటారు. ఆన్సర్ ఆప్షన్ ఏ. జీవాలకు ప్రతిరోజు కనీసం ఎన్ని లీటర్ల వరకు త్రాగేందుకు స్వచ్ఛమైన నీరు అందుబాటులో ఉంచాలి? జీవాలకు ప్రతిరోజు కనీసం 2.5 నుంచి 3.5 లీటర్ల వరకు త్రాగేందుకు స్వచ్ఛమైన నీరు అందుబాటులో ఉంచాలి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. మేకలను షెడ్డులో ఉంచి మేపినట్లయితే హెక్టారు భూమిలో కనీసం ఎన్ని మేకలకు సరిపోయే గడ్డి, మేత ఉత్పత్తి చేయవచ్చు? మేకలను షెడ్డులో ఉంచి మేపినట్లయితే హెక్టారు భూమిలో కనీసం 30 నుంచి 40 మేకలకు సరిపోయే గడ్డి మరియు మేత ఉత్పత్తి చేయవచ్చు. ఆన్సర్ వచ్చి ఆప్షన్ డి, 30 నుంచి 40. నెక్స్ట్ వన్. ఎన్నవ రోజు పిల్లలకు యాంటీబయాటిక్ పౌడర్ను నీళ్ళలో కలిపి త్రాగించాలి? 4వ రోజు పిల్లలకు యాంటీబయాటిక్ పౌడర్ను నీళ్ళల్లో కలిపి త్రాగించాలి. ఎదకు మధ్య కాలం ఎన్ని రోజులు ఉంటుంది? ఎదకు మధ్య కాలం వచ్చేసి 19 నుంచి 21 రోజులు ఉంటుంది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, 19 నుంచి 21 రోజులు. మన దగ్గర ఓన్లీ పార్ట్ బి నుంచి 1800 బిట్స్ ఉన్నాయండి. 1800 బిట్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఎవరికైనా కావాలి అనుకుంటే తీసుకోవచ్చు. అవి టాపిక్ వైజ్గా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ డైరీ, ఆ టాపిక్కి సపరేట్గా ఉన్నాయి. అలాగే అనాటమీ టాపిక్ సపరేట్గా, అలాగే హ్యాచరీ, అలా ఏ టాపిక్ ఆ టాపిక్ సపరేట్గా బిట్స్ ఉన్నాయండి. ఉన్న 1800 బిట్స్ కూడా మొత్తం మన దగ్గర మల్టిపుల్ చాయిస్ 4 ఆప్షన్స్ బిట్స్ ఉన్నాయి. ఆన్సర్ అనేది మీకు టిక్ చేసి ఉంటుంది. అందులో మీకు ఆన్సర్ అనేది టిక్ చేసి ఉంటుంది, మీరు ఎత్తుకోవాల్సిన అవసరం లేకుండా. అలాగే మెటీరియల్ కూడా అవైలబుల్గా ఉందండి. ఎవరికైనా కావాలి అనుకుంటే మన దగ్గర మెటీరియల్ ఉందండి. టోటల్ 20 టాపిక్స్ మెటీరియల్ అవైలబుల్గా ఉంది. కాస్ట్ వచ్చి 300, బిట్స్ వచ్చి 600 అండి. 1800 బిట్స్, కాస్ట్ 600. ఎవరికైనా కావాలి అనుకుంటే తీసుకోవచ్చండి. పీడిఎఫ్ అవైలబుల్గా ఉంది, మెటీరియల్ ప్లస్ బిట్స్. సో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి. అలాగే ప్లేలిస్ట్లో వచ్చేసి ఆన్లైన్ టెస్ట్ బిట్స్ అని సపరేట్గా ఉన్నాయండి, అవి ఒకసారి చూసుకోండి. సో మ్యాక్సిమం మీరు ఇప్పటివరకు మేము ఏమైతే ఆన్లైన్ టెస్టులు కండక్ట్ చేసామో అవి ఫస్ట్ చూసుకోండి. వాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. అవి చూసుకొని తర్వాత మీ దగ్గరే మీరు ఏమైతే ప్రిపేర్ అవుతున్నారో అవి ప్రిపేర్ అయితే మ్యాక్సిమం సరిపోతుంది. సో అంతకుమించి ఇప్పుడు న్యూగా ఏమీ ప్రిపేర్ అవ్వద్దండి. ఎందుకంటే టైం అనేది చాలా తక్కువగా ఉంది కాబట్టి మీరు న్యూగా ప్రిపేర్ అవ్వడానికి చూడొద్దు. మీ దగ్గర ఏదైతే ఉందో అది బాగా ప్రిపేర్ అవ్వండి.